హాయ్! హలో! ఎలా ఉన్నారందరూ? బావున్నారా? అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదామా? మనము కిచెన్‌ని నీట్‌గా, క్లీన్‌గా, ఆర్గనైజ్డ్‌గా అలాగే కిచెన్‌కి సంబంధించిన కొత్త వస్తువులని కొనడానికి ఎంతలా ఇష్టపడతామో, అలాగే దేవుడికి సంబంధించిన వస్తువులు అంటే రాగి, ఇత్తడి, సిల్వర్ ఇలా ఏదైనా కానివ్వండి కొనడానికి కూడా అంతే ఇష్టపడుతూ ఉంటాము. రీజన్ ఏంటంటే దేవుడి గుడి కూడా ఆర్గనైజ్డ్‌గా, నీట్‌గా చూడడానికి కనువింపుగా కనిపించడానికి ఇలా దేవుడికి సంబంధించిన ఏ వస్తువునైనా మనము ఎక్కువగా కొంటూ ఉంటాము. అలాంటి వస్తువులే కొన్ని మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి దేవుడి సింహాసనం. ఇందులో మనము దేవుళ్ళని నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడానికి బావుంటుంది. మీరు నా వైకుంఠ ఏకాదశి వీడియో చూసినట్లయితే ఆ వీడియోలో సింహాసనం రేకుతో చేసింది ఉంటుంది. అది బరువు తక్కువ, చూడడానికి కూడా అంత బాగా కనిపించకపోతుండే. అందుకని చెప్పి నేను ఈ సింహాసనాన్ని కొన్నాను. ఇది బరువుగా ఉంది. ఇంకా ఎత్తు ఎక్కువలో ఉంది. అందుకోసం అని చెప్పి ఈ సింహాసనం రీసెంట్‌గా తీసుకున్నాను. డ్యాడీ వాళ్ళు కాశీకెళ్ళినప్పుడు సింహాసనం బావుంటే తీసుకురమ్మని చెప్పాను. ఎందుకంటే ఇలాంటి వస్తువులు పుణ్యక్షేత్రాల్లో బావుంటాయి. ఇంకా తక్కువ ప్రైస్‌కే దొరుకుతాయి కాబట్టి ఉంటే తీసుకురమ్మని చెప్పి అడిగాను. ఇంత మంచి సింహాసనం దొరుకుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది కూడా కాశీలో. దీని హైట్, వెయిట్ ఇంకా డిజైన్ సూపర్బ్‌గా ఉన్నాయి. నాకైతే చూడగానే నచ్చేసింది. అన్ని పీకాక్స్ వచ్చి ఎంత బావుందో అసలు డిజైన్. దేవుళ్ళని ఇందులో పెడితేనైతే ఎక్సలెంట్‌గా కనిపిస్తుంది. నేను దాని వీడియో కూడా పోస్ట్ చేస్తాను సూన్ ఎనీ టైమ్. బట్ చూడండి ఈ లుక్ అయితే ఎంత బావుందో. నాకైతే చాలా నచ్చింది ఈ సింహాసనం. చూడగానే తీసేసుకున్నాను. తీసుకురండి అని చెప్పేసాననమాట. అంతలా బావుంది ఈ సింహాసనము. నెక్స్ట్ వచ్చేసి రాగి చెంబు. ఈ రాగి చెంబు మమ్మీ వాళ్ళు పెళ్ళైనప్పుడు నాకు ఇచ్చారు. సత్యనారాయణ వ్రతానికి, ఇంకా వరలక్ష్మి వ్రతానికి నేను ఇందులోనే కలశం పెట్టుకుంటాను. ఇది తోమడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మురికి అస్సలే పట్టదనమాట. ఈజీగా తోమేసుకోవచ్చు. ఈ మధ్య రాగి చెంబులకి లక్ష్మీదేవులు కూడా వస్తున్నాయి. కాకపోతే వాటిలలో మైల ఈజీగా విరుకుతుంది. ఇంకా పోనే పోదు. సో, ఇలా ప్లెయిన్‌ది తీసుకోండి. తీసుకుంటే ఈజీగా ఉంటుంది తోమడానికి. ఇంకా మంచిగా మెరుస్తూ ఉంటుంది. ఇంకా రాగి చెంబులో కలశం పెట్టడం చాలా శ్రేష్టం. అందుకని కూడా నేను ఈ రాగి చెంబునే యూజ్ చేస్తాను కలశం పెట్టడానికి స్పెషల్‌గా. ఇది చాలా మంచిది, శ్రేష్టమైనది కూడా. అందుకోసమని చెప్పి నేను రాగి చెంబునే యూజ్ చేస్తాను కలశం పెట్టడానికి. సో, ఇది నాకు చాలా స్పెషల్. నెక్స్ట్ వచ్చేసి గంగాలం. ఈ గంగాలం నాకు షాప్‌లో చూడగానే నచ్చేసింది. ఇంకా ఇది నా రీసెంట్ పర్చేజ్ అనమాట. ఇది రాగితో చేసిన గంగాలం. దీన్ని యూజువల్‌గా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంచడానికి మనము ఇలాంటి గంగాలాన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇందులో వాటర్ పోసి, ఫ్లవర్స్ ఏసి ఏదైనా కార్నర్‌కి పెడితే ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చెప్పలేము. అందుకోసమని చెప్పి నేను స్పెషల్‌గా ఈ గంగాలం తీసుకున్నాను. నేను ఇత్తడి ఏదైనా సరే తీసుకుందామని షాప్‌కెళ్ళాను. కాకపోతే నాకు రాగిలో దొరకడం వల్ల నేను ఐ జస్ట్ గ్రాబ్ ఇట్ అనమాట. అంతలా నచ్చింది నాకు ఈ గంగాలం. నెక్స్ట్ వచ్చేసి ధూప్ స్టిక్ హోల్డర్. ఇది నేను లాంగ్ బ్యాక్ మీషోలో పర్చేస్ చేశాను. ప్రొడక్ట్ అయితే చాలా ఎక్సలెంట్. ఎంత బావుందో ఇప్పటికీ మంచిగా వర్క్ చేస్తుంది ప్రొడక్ట్ అయితే. దీంట్లో నేను యూజువల్‌గా ధూప్ స్టిక్ పెడతాను. దేవుని దగ్గర నేను అగరబత్తీలు వెలిగించను. రీజన్ ఏంటిదంటే దాంట్లో నుంచి వచ్చిన పౌడర్ ఏదైతే ఉంటుందో అది దేవుని గుడిలో అక్కడ ఇక్కడ పడి కొంచెం డర్టీగా కనిపిస్తుందని చెప్పి నేను అగరబత్తి నుంచి ధూప్ స్టిక్‌కి షిఫ్ట్ అయ్యాను. ధూప్ స్టిక్ నుంచి కూడా పౌడర్ వస్తుంది. కాకపోతే అది ఇందులో ఈజీగా పడిపోతుంది. ఇంకా దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అందుకోసమని చెప్పి నేను ఈ హోల్డర్‌ని తీసుకున్నాను. అదైతే పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. అండ్ దీని బరువు కూడా చాలా బావుంది. ప్రైస్‌కి తగ్గట్టు ప్రొడక్ట్ ఉంది అని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి లోటస్ దీపాలు. ఇలాంటి దీపాలు నా దగ్గర ఇంతకుముందు ఉండే. కాకపోతే అవి థ్రెడ్ లూజ్ అయ్యి పక్క నుంచి బ్రేక్ అయిపోయింది. అందుకోసమని చెప్పి అవి తీసేసాను. దాని రీప్లేస్‌మెంట్‌లో ఇవి తీసుకున్నాను. మళ్ళీ ఇలాంటివే తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటే, నా దగ్గర ఉన్న కొత్త సింహాసనం ఇంతకుముందు ఏదైతే చూయించానో దాని హైట్‌కి ఈ దీపాలు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతున్నాయి. అందుకోసమని చెప్పి వీటిని మళ్ళీ కొనాల్సొచ్చింది. ఎంత బావున్నాయో దీపాలైతే. వీటిని కూడా నేను మీషోలోనే తీసుకున్నాను రీసెంట్‌గా. ప్రైస్‌కి తగ్గట్టు ప్రొడక్ట్ వచ్చింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంది అనిపించింది. అందుకోసమని చెప్పి చూడగానే నేను పర్చేస్ చేసేసాను.
నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్లవర్ మోడల్ దీపాలు. వీటిని నేను లాంగ్ బ్యాక్ ఇంటి దగ్గర ఏదో షాప్‌లో తీసుకున్నాను. ఇవి నా దగ్గర ఉన్న రేకు సింహాసనం ఏదైతే ఉండే అని చెప్పానో దానికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుండే. దాని హైట్‌కి ఈ దీపాలు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుండే. దీపము రిఫ్లెక్షన్ డైరెక్ట్ దేవుళ్ళ మీద పడుతుండే అనమాట. అందుకోసం అని చెప్పి నేను ఈ దీపాలను పర్చేస్ చేశాను. కాకపోతే ఇప్పుడున్న ప్రెజెంట్ సింహాసనం ఏదైతే ఉందో దానికి దీని హైట్ ఈ దీపాల హైట్ చాలా తక్కువ అవుతుందని చెప్పి దీనికి రీప్లేస్‌మెంట్‌లో ఇంతకుముందు చూపించిన లోటస్ దీపాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాననమాట. చూడండి నేను కంపారిజన్‌లో మీకు హైట్ కూడా చూపిస్తున్నాను. ఎంత డిఫరెన్స్ ఉందో. కాకపోతే ఇవి నేను ఇంటి దగ్గర షాప్‌లో తీసుకున్నాను. చిన్న దీపాలు దీపం ఏదైతే కనిపిస్తుందో ఈ పెద్దవి లోటస్ దీపాలు మాత్రం నేను మీషోలో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీపము ప్లస్ ధూప్ స్టిక్ 2 పెట్టుకోవడానికి 2 ఇన్ 1గా యూజ్ అయ్యే ఈ హోల్డర్. దీన్ని నేను లాంగ్ బ్యాక్ షిర్డీలో తీసుకున్నాను. ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరు ఈ హోల్డర్ ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతూ ఉంటారు నన్ను. అంతలా బావుంటుంది ఈ హోల్డర్. నా దగ్గర ఉన్న కొన్ని యూనిక్ పూజా ఆర్టికల్స్‌లో ఇది ఒకటి. ఇది చాలా బావుంటుంది. నాకు చాలా ఇష్టం. దీంట్లో నేను సాయిబాబాకి దీపం ముట్టిస్తాను. దీపం వెలిగిస్తాను. చాలా బావుంటుంది. పైననేమో ధూప్ స్టిక్ గూడా పెట్టుకోవచ్చు మనకు కావాలంటే. నాకు సెపరేట్‌గా ధూప్ స్టిక్ హోల్డర్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాంట్లోనే వెలిగిస్తున్నాను యాస్ ఆఫ్ నౌ. కాకపోతే దీన్ని మనం 2 ఇన్ 1గా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి యూనిక్ పీసెస్ మనకి యూజువల్‌గా పుణ్యక్షేత్రాల్లోనే దొరుకుతాయి. కాబట్టి ఏదైనా పుణ్యక్షేత్రంకెళ్ళినప్పుడు ఇలాంటి ప్రొడక్ట్స్‌ని ఖచ్చితంగా ఎక్స్‌ప్లోర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అగర్బత్తి హోల్డర్. రైట్ సైడ్ ఉందేమో మమ్మీ వాళ్ళు పెళ్ళప్పుడు పెట్టింది. లెఫ్ట్ సైడ్ ఉందేమో నేను యూకే వెళ్ళినప్పుడు కొన్నాను. లెఫ్ట్ సైడ్‌ది లైట్ వెయిట్‌గా ఉంటుంది. రైట్ సైడ్‌దేమో కొంచెం బరువుగా ఉంటుందనమాట. 2 కూడా చాలా బావున్నాయి. డిజైన్స్, వెయిట్ ఏదైనా కానివ్వండి 2 కూడా సూపర్బ్‌గా ఉన్నాయి. కాకపోతే యాస్ ఆఫ్ నౌ నేను వీటిని వాడట్లేదు. అలాగే ఉన్నాయి. ఎప్పుడైనా నాకు పూజలు చేసుకున్నప్పుడు స్పెషల్లీ వరలక్ష్మి వ్రతం కానివ్వండి, సత్యనారాయణ పూజ కానివ్వండి, ఇలా ఏమన్నా పూజలు చేసుకున్నప్పుడు మాత్రం వీటిని నేను యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ యూనిక్ పూజా ఆర్టికల్ అగైన్ నేను కాశీ నుంచే తెప్పించుకున్నాను మా డ్యాడీతో. నాకు ఈ ప్రోడక్ట్ ఎలా తెలుసు అని అంటే మా తాతయ్య దగ్గర ఇలాంటిదే సేమ్ ఉంటుండే పీస్. కాకపోతే అది సైజ్ కొంచెం పెద్దది. ఇది కొంచెం చిన్నది. కాకపోతే మోడల్ అంతా సేమ్. అది ఇంకా మంచి మెటీరియల్‌తో చేసి ఉండొచ్చు. ఎందుకంటే అది మా తాతయ్య ఒక 40, 50 ఇయర్స్ బ్యాక్ నుంచి యూజ్ చేస్తున్నారు. ఇది నేను రీసెంట్‌గా పర్చేస్ చేశాను. కాశీలో మా డ్యాడీ వాళ్ళతో తెప్పించుకున్నాను. చూడండి ఎంత యూనిక్‌గా ఉందో ప్రోడక్ట్. దీనితో మనం లింగానికి వాటర్ పోయొచ్చు. ఇలా వాటర్ పోయొచ్చు. మనము తులసి చెట్టులో లింగం పెట్టుకుంటాం కదా! ఆ లింగానికి వాటర్ పోయడానికి ఇది పర్ఫెక్ట్‌గా ఉంటుందని చెప్పి ఇలాంటి సైజే నేను తెప్పించుకున్నాను. అంటే సైజ్ ఇంతదే తెప్పించుకున్నాను. పెద్ద సైజ్ ఎందుకులే అని చెప్పి ఇలా చిన్న సైజ్ తెప్పించుకున్నాను. నాకు పర్ఫెక్ట్‌గా ఉంది. నా దగ్గర ఉన్న పూజా ఆర్టికల్స్ అన్నిటికి ఇది పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది కూడా. దీని డిజైన్ అయితే చాలా సూపర్బ్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి గంటలు. ఇవి 2 గంటలున్నాయి నా దగ్గర. రైట్ సైడ్ ఉన్న గంటనేమో మమ్మీ వాళ్ళు ఇచ్చారు పెళ్ళప్పుడు. లెఫ్ట్ సైడ్ ఉన్న గంటనేమో నేను యూకే వెళ్ళినప్పుడు కొన్నాను. లెఫ్ట్ సైడ్‌ది, రైట్ సైడ్‌ది 2 బరువే ఉంటాయి. కాకపోతే ఇది చిన్న సైజు, అది పెద్ద సైజు. పెద్ద గంటతో మనకి సౌండ్ ఎక్కువగా వస్తుంది. చిన్న గంటతో సౌండ్ కొంచెం తక్కువగా వస్తుంది. అంతే డిఫరెన్స్. కాకపోతే 2 కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మంచి మెటీరియల్‌తో ఉన్నాయన్నమాట. ఇది యూకే వెళ్ళినప్పుడు బరువు ఎక్కువగా ఉంది వెళ్ళలేము అని చెప్పి నేను చిన్న గంట తీసుకున్నాను. అందుకోసం అని చెప్పి నా దగ్గర 2 వెరైటీస్ ఆఫ్ గంటలున్నాయి. వీటిని కూడా నేను యూజువల్లీ ఇంట్లో ఏవైనా పూజలు చేసినప్పుడు లైక్ సత్యనారాయణ పూజ, వరలక్ష్మి పూజ లేకపోతే ఇంకా ఏదైనా పూజలు చేసినప్పుడు నాకు ఈ గంటలు యూజ్ అవుతాయి. అంటే దేవుని దగ్గర ఉన్న గంటను తీసే బదులు సెపరేట్ ఉన్న గంటని నేను యూజ్ చేస్తాననమాట. అలా నాకు ఈ 2 గంటలు కూడా యూజ్ అవుతున్నాయి. 2 గంటలు కొన్నందుకు ఇలా యూజ్ చేసుకుంటూ ఉన్నాను. చూడండి సైజ్‌లో ఎంత వేరియేషన్ ఉందో. పైన నంది వచ్చిందనమాట. రెండిటికి కూడా నంది వచ్చింది. యూజువల్‌గా గంటలకి దేవుళ్ళు కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే నేను నంది ఉన్నదే తీసుకున్నాను. అలాంటిదే ఇంట్లో పెట్టుకోవాలని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఈ దీపాలు. వీటిని నేను లాంగ్ బ్యాక్ అమెజాన్‌లో తీసుకున్నాను. వీటి బరువైతే చాలా బావుంది. అండ్ డిజైన్ కూడా చాలా యూనిక్‌గా ఉంది. కాకపోతే దీపం ఇందులో సరిగ్గా నిలబడదు. అంటే వత్తి పెట్టినప్పుడు అది జారిపోతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి వీటిని నేను ఎక్కువగా యూజ్ చేయను. కాకపోతే ఇవి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పర్చేస్ ఐ హావ్.
దేవుడికి దాహం వేసినప్పుడు తాగడానికి ప్రసాదంతో పాటు నీళ్ళని కూడా మనము దేవుడి ముందు పెట్టాలి. అందుకోసమని చెప్పి నేను ఈ చెంబుని పర్చేస్ చేశాను. ఇది నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. సైజ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఇలాంటి వస్తువులు మనకి యూజువల్లీ సంక్రాంతి నోములప్పుడు ఈజీగా దొరికిపోతాయి. దేవుడికి రోజు నేను మిశ్రీని ప్రసాదంగా ఎక్కిస్తాను. అయితే మిశ్రీని ప్రసాదంగా ఎక్కించడానికి ఒక బౌల్ కావాలి కదా! అందుకోసమని చెప్పి ఈ బౌల్స్ నేను పర్చేస్ చేశాను. లాంగ్ బ్యాక్ పర్చేస్ చేశాననమాట ఈ బౌల్స్. చూడడానికి చాలా బావున్నాయి. యూనిక్‌గా ఉన్నాయి. అండ్ దేవుడి ముందు కూడా ఇది పర్ఫెక్ట్ సైజ్‌గా అనిపించింది. అందుకోసమని ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కుంకుమ భరిణి. దీన్ని నేను లాంగ్ బ్యాక్ బేగం బజార్‌లో తీసుకున్నాను. దీని హైట్ పర్ఫెక్ట్‌గా ఉంది. ఇంకా దీంట్లో కుంకుమ కూడా చాలా మంచి క్వాంటిటీలో పడుతుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే మన ఫింగర్స్ అందులో ఈజీగా పడతాయి. అండ్ తీసుకొని మనకి కుంకుమ పెట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. అందుకోసమని చెప్పి నేను ఇది పర్చేస్ చేశాను. నా దగ్గర పీకాక్ మోడల్‌లో కూడా కుంకుమ భరణీలు ఉంటుండే. అవి ఎక్కడ పోయాయో ఏమో! ఐ లాస్ట్ ఇట్ సమ్‌వేర్. ఐ డోంట్ నో వేర్. నెక్స్ట్ వచ్చేసి ఈ రాగి చెంబు. ఈ రాగి చెంబుని నేను తులసి చెట్టుకి నీళ్లు పోయడానికి, సూర్య నమస్కారం చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను. దీని సైజ్ వచ్చేసి పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు. మీడియం సైజ్‌లో ఉంటుంది. దీంట్లో వాటర్ తులసి చెట్టుకి పర్ఫెక్ట్‌గా సరిపోతాయన్నమాట. అందుకోసం అని చెప్పి నేను ఈ చెంబుని తీసుకున్నాను. ఇది రాగి చెంబు. అగైన్ ఇది తోమడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. ఇంకా మురికి కూడా ఎక్కువ పట్టుకోదు. నెక్స్ట్ వచ్చేసి ఈ చెమ్మెలు. వీటిని నేను స్పెషల్ అకేషన్స్‌కి యూజ్ చేస్తూ ఉంటాను. సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం లాంటివి చేసుకున్నప్పుడు ఆరతి పళ్ళెంలో ఈ చెమ్మెలు పెట్టి దేవుడికి ఆరతి ఇస్తూ ఉంటానన్నమాట. అందుకోసమని చెప్పి నేను ఈ చెమ్మెలు యూజ్ చేస్తూ ఉంటాను. 2 సెట్స్ ఉన్నాయి నా దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉద్ధరిణి. దీన్ని మనం యూజువల్‌గా దేవుడికి ఆరతి ఇచ్చిన తర్వాత నీరాజనం చేస్తాం కదా! దానికి యూజ్ చేస్తాము. ఇది కూడా నేను రాగిలో తీసుకున్నాను. ఇత్తడిలో కూడా ఉంటాయి ఇవి. కాకపోతే రాగి చూడడానికి బావుంటుంది. ఇంకా మైల కూడా త్వరగా పోతుందని చెప్పి నేను రాగివే తీసుకున్నాను. అది కూడా ప్లెయిన్‌లో తీసుకున్నాను. మురికి పట్టకుండా ఉంటుందని చెప్పి. ఇవి నేను లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాననుకుంటా. ఇవి కూడా నాకు మమ్మీ వాళ్ళు పెళ్లిలో పెట్టారు. కాకపోతే ప్లేట్, గ్లాసు, స్పూను ఒకే సైజులో తీసుకోండి. సెట్‌లా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నైవేద్యం ప్లేట్. దీంట్లో నేను స్పెషల్ అకేషన్స్ అప్పుడు దేవుడికి నైవేద్యం ఎక్కిస్తూ ఉంటాను. లైక్ వరలక్ష్మి వ్రతం, లేకపోతే సత్యనారాయణ పూజ చేసుకున్నప్పుడు, లేకపోతే దసరా, దీపావళి ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు మనము స్పెషల్ వంటకాలు చేస్తాం కదా! ఆ వంటకాలని నేను ఈ ప్లేట్‌లో దేవుడికి నైవేద్యం ఎక్కిస్తాను. దీని మెటీరియల్ చాలా బావుంది. ఇత్తడితో వచ్చింది. ప్లస్ దీనికి ఉన్న ఏదైతే డిజైన్ ఉందో అది కూడా చాలా యూనిక్‌గా ఉంది. చాలా మంచిగా అనిపిస్తది నాకు ఈ ప్లేట్. అందుకోసమని చెప్పి నేను దీన్ని దేవుడికి స్పెషల్ అకేషన్స్‌కి యూజ్ చేస్తూ ఉంటాను నైవేద్యం ఎక్కించడానికి. నెక్స్ట్ వచ్చేసి ఈ పంచపాల. ఈ పంచపాల కూడా మమ్మీ వాళ్ళు నాకు పెళ్లిలో పెట్టిందే. కాకపోతే దీని సైజు చాలా చిన్నగా ఉంటుంది. నా ఫింగర్స్ అయితే ఇందులో పడతాయి పూజ చేసుకోవడానికి. కాకపోతే కొంచెం లావుగా ఉన్నవాళ్ళు, ఫింగర్స్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళవి కుంకుమ పసుపు తీసుకోవడానికి సరిగ్గా ఫిట్ అవ్వవన్నమాట. దీన్ని నేను రీప్లేస్ చేయాలి. అంటే ఇంకొకటి కొనుక్కోవాలి కొంచెం పెద్ద సైజ్‌లో. బట్ యాస్ ఆఫ్ నౌ నేను ఇదే యూజ్ చేస్తున్నాను. పెళ్లిలో పెట్టింది కాబట్టి సెంటిమెంట్. అందుకోసమని నేను అలాగే ఉంచుకున్నాను. వాడుతున్నాను కూడా. నెక్స్ట్ వచ్చేసి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడానికి ఈ చెమ్మె తీసుకున్నాను. ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. మెటీరియల్ అయితే చాలా బావుంది. ప్రైస్‌కి తగ్గట్టు ప్రోడక్ట్ వచ్చింది అని అనిపించింది నాకైతే. తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడానికి నా దగ్గర ఇంతకుముందు వేరే దీపం ఉంటుండే ఇత్తడిలో. కాకపోతే దీపం పెట్టిన ప్రతిసారి గాలొచ్చి దీపం కొండెక్కుతుండే అనమాట. అందుకోసమని చెప్పి ఈ ప్రోడక్ట్‌ని పర్చేస్ చేశాను. ఇంకా వాడలేదు. వాడిన తర్వాత ఇది ఎలా ఉంది అన్నది ఫీడ్‌బ్యాక్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్ నేను లాంగ్ బ్యాక్ మీషోలో ఆర్డర్ చేశాను. ప్రోడక్ట్ అయితే చాలా బావుంటుంది. స్పెషల్లీ దీని డిజైన్ అయితే సూపర్బ్‌గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. దీన్ని మనం యూజువల్‌గా దేవుడికి కాకడ హారతి ఇవ్వడానికి యూజ్ చేస్తూ ఉంటాము. కాకపోతే దీనికి ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే దీనికొచ్చిన గొట్టం చెక్క ఏదైతే ఉందో వుడ్ అది
చాలా మంచి క్వాలిటీలో రాలేదు. నాసి రకం క్వాలిటీ మెయింటైన్ చేశారేమో అనిపించింది. ఒక 4-5 వాషెస్ తర్వాత వుడ్ కలర్ చేంజ్ అయిపోయి అలా కనిపిస్తుంది. అందుకోసమని చెప్పి నేను దీన్ని యూజ్ చేయట్లేదు. ఆ వుడ్‌కి ఏమన్నా కలర్ ఏస్తే యూజ్ చేస్తానేమో తెలీదు. యాజ్ ఆఫ్ నౌ అయితే దీన్ని నేను వాడట్లేదు. బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద యూనిక్ పర్చేస్ ఐ హ్యావ్ విత్ మీ. నెక్స్ట్ వచ్చేసి పెద్ద దీపెంతలు. వీటిని నేను సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు వాడుతూ ఉంటాను. ఇవి పెళ్ళప్పుడు అమ్మవాళ్ళు పెట్టినవే. వీటిని నేను స్పెషల్ అకేషన్స్ అప్పుడే యూజ్ చేస్తాను. అంటే పెద్ద పూజలు ఏవైతే ఇంట్లో చేసుకుంటామో, అయ్యప్ప పూజ చేసినప్పుడు కూడా నేను వీటిని వాడుతూ ఉంటాను. చాలా బావుంటాయి. బరువు కూడా చాలా ఎక్కువ. మంచి క్వాంటిటీలో నూనె పడుతుంది. ఇంకా ఒత్తులు కూడా ఎక్కువ సేపు, దీపం కూడా ఎక్కువ సేపు వెలుగుతుందన్నమాట. ఇలాంటి దీపాలు ప్రతి ఇంట్లో ఉండాలి అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి దీపాలు మనము దేవుడి ముందు వెలిగిస్తే మంచి లుక్ వస్తుంది. ఇంకా పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి. ఇంతకుముందు చెమ్మెలు చూపించాను కదా! ఆ చెమ్మెలకి నేను ఈ ఆరతి పల్లెలను యూజ్ చేస్తాను. ఇవి 2 సైజులో ఉన్నాయి. ఒకటేమో చిన్న సైజు, ఒకటేమో పెద్ద సైజు. పెద్ద సైజుదేమో అమ్మవాళ్ళు పెళ్ళికి పెట్టారు. చిన్న సైజేమో నేను యూకే వెళ్ళినప్పుడు కొన్నాననమాట. అందుకోసమని చెప్పి నా దగ్గర 2 ఉన్నాయి. సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఈ ఆరతి పళ్ళేలు చాలా బాగా యూజ్ అవుతాయి. మీ దగ్గర లేకపోతే ఖచ్చితంగా ఇలాంటి సెట్ ఒకటి కొనుక్కోండి. చాలా బాగా యూజ్ అవుతాయి మీకు కూడా. రోజు దేవుడికి కర్పూర హారతి ఇవ్వడానికి దీన్ని నేను యూజ్ చేస్తూ ఉంటాను. చూడండి డిజైన్ ఎంత బావుందో. ఇది కూడా అమ్మవాళ్ళు పెళ్ళప్పుడు పెట్టిందే. ఇది ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. చూడండి ఎంత బావుందో. ఇంత కూడా చెక్కు చెదరలేదు. ఇంకా నల్లగా కూడా కాలేదు. మనము మెటీరియల్‌ని మంచిగా క్లీన్ చేశామనుకోండి, ఏ వస్తువైనా కొత్తగా కనిపిస్తుంది. మనము కొంచెం ఓపికతో వాటిని క్లీన్ చేసుకుంటే చాలు. ఈ ప్లేట్స్‌ని నేను ఇంతకుముందు తీసుకున్న సామాగ్రి ఏవైతే మీకు చూయించానో అవి పెట్టడానికి యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆరతి కింద ప్లేట్, ఉద్ధరిణి కింద ప్లేట్, దేవుడి గంట కింద ప్లేట్ అలా ఈ ప్లేట్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాను. దీపాలకి కింద ప్లేట్ ఇలా యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంతకు ముందు నేను గంగాళం చూయించాను కదా! ఆ గంగాళం కింద పెట్టడానికి ఈ ప్లేట్ తీసుకున్నాను. గంగాళం ఇంకా ప్లేట్ 2 కూడా రాగితో చేసినవే. నెక్స్ట్ వచ్చేసి ఈ కుబేర కుంజం. దీన్ని నేను రీసెంట్‌గానే పర్చేస్ చేశాను మీషోలో. సైజ్ చాలా చిన్నగా వచ్చింది. కాకపోతే మెటీరియల్ బావుంది అని రిటర్న్ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే కుబేర కుంజాన్ని ఎప్పుడైనా మనము రాగితో చేసిన మెటీరియల్‌లోనే పెట్టుకోవాలి. ఈ కుబేర కుంజం పైన విష్ణు శంఖ చక్రాలొచ్చాయి. చాలా బావుంది ప్రోడక్ట్ అయితే. కాకపోతే సైజే చాలా చిన్నగా వచ్చింది. పర్లేదు. నా దగ్గర ఉన్న దేవుళ్ళనన్నిటిని మీకు చూయిస్తాము అని అనుకున్నాను. కాకపోతే మనసొప్పలేదు. దేవుళ్ళకి దిష్టి తగులుతుందేమో అని అనిపించింది. అందుకోసమని చెప్పి చూయించట్లేదు. కాకపోతే ఈ విగ్రహం మాత్రం మమ్మీ వాళ్ళు పెళ్ళప్పుడు నాకు ఇచ్చారు. ఇదే విగ్రహంతో నేను నా పూజని స్టార్ట్ చేశాను పెళ్ళి అయిన తర్వాత. ఈ విగ్రహం నాకు చాలా స్పెషల్. గణపతి విగ్రహం. ఇవండి నా దగ్గర ఉన్న కొన్ని పూజా ఆర్టికల్స్ కలెక్షన్. ఈ కలెక్షన్ చూయించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరికైతే పూజా సామాగ్రి ఎలా కొనుక్కోవాలో ఐడియా లేని వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశాను. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనిపిస్తే తప్పకుండా మన ఛానల్‌ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. నమస్తే.